సో ఒబేసిటీ అనేది మనకు చాలా ఎక్కువ అవుతుందండి. స్టాటిస్టిక్స్ ప్రకారం 100 మిలియన్ పీపుల్ పైన కూడా ఒబేస్ ఉన్నారు. ఎస్పెషల్లీ మన సౌత్ ఏషియన్స్లో సెంట్రల్ ఒబేసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక పొట్ట చుట్టూ పెరిగిపోయే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఈ పొట్ట చుట్టూ పెరిగే ఫ్యాట్ ఈస్ మోర్ డేంజరస్. సో ఈ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. దట్ ఈస్ లీడింగ్ టు డయాబెటీస్ అనమాట. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి మన బాడీ సెల్స్ షుగర్ని పీల్చుకోలేవు. సో ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో ఉన్న షుగర్స్ సెల్స్ పీల్చుకొని మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది కానీ సరిగ్గా పనిచేయట్లేదు. ఈ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా లేదు కాబట్టి షుగర్ లెవెల్స్ అలాగే క్రానిక్గా ఎలివేటెడ్ ఉంటున్నాయి. సో టైప్ 2 డయాబెటీస్, ఒబేసిటీ ఆర్ ఇంటర్లింక్డ్. మనకు ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతుంది. సో ట్రీట్మెంట్ దానికి ఏంటంటే బరువు తగ్గాలి, వెయిట్ లాస్. ఈ వెయిట్ లాస్ ఎట్లా అచీవ్ చేయాలి? డైట్, లైఫ్ స్టైల్ అండ్ మనకి ఈరోజు మంచి మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతున్నాయి. GLP-1 అనలాగ్స్ అని, సెమాగ్లూటైడ్, టిర్జాపెటైడ్ ఇట్లాంటి మాలిక్యూల్స్ అన్ని కూడా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతున్నాయి. సో డైట్, లైఫ్ స్టైల్ విత్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ GLP-1 అనలాగ్స్, ఈ మూడు కలిస్తే మనము వెయిట్ లాస్ అచీవ్ చేసుకోవచ్చు. తద్వారా టైప్ 2 డయాబెటీస్లో ల్యాండ్ అవ్వడాన్ని తగ్గించవచ్చు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.